నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అతిపెద్ద భాగోతం బట్టబయలు కాబోతోంది. ఒక రకంగా తీగ లాగారు, కానీ డొంక వరకు కదులుతుందా లేదా అన్నది నిన్న విజయసాయిరెడ్డి మాటల్లో కొంత అస్పష్టతే ఉంది. దీని వెనక బిగ్ బాస్ ఎవరు అని అంటే తెలీదు అని అంటున్నాడు. మీటింగులు జరిగింది వాస్తవమే, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళాయి తెలియదు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరి ద్వారా వచ్చి ఎవరికి డబ్బులు పంపించాడు తెలియదు. కర్త కర్మ క్రియ ఆయనే. అంటే కర్త కర్మ క్రియ దగ్గరే ఆగిపోవాలా, ఇదే ఫిక్స్ అవ్వాలా? మరి ఈరోజు మిథున్ రెడ్డి హాజరయ్యాడు సిట్ ముందు. మరి మిథున్ రెడ్డి ఏం చెప్తారు? పోనీ మీడియా ముందుకు వస్తారా రారా తెలియదు. ఈ వీడియో చేసేటప్పటికి ఆయన ప్రస్తుతానికి విచారణకు వెళ్ళి ఉన్నాడు. డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ కూడా. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, నిన్న విజయసాయిరెడ్డి చెప్పిన దాన్ని బట్టి ఏమైనా క్లారిటీ వచ్చిందా? అంటే మీరు ఇందాక డొంక కదులుద్దా అన్నారు. కదులుద్దా లేదా? అంటే డొంక 80% కదిలింది. 80% కదిలిందా? ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ ఇది ఏడంచెల వ్యవస్థగా వాళ్ళు వసూళ్లు చేశారు, తయారీ చేశారు, సరఫరా చేశారు. ఇందులో 6వ అంచె దాకా వచ్చింది. మీరు అన్నట్టు 7వ అంచెకు చేరుద్దా లేదా అంటే ఇవాళ మిథున్ రెడ్డి ఇవాళ 6th స్టేజ్లో ఉన్నాడు. ఈ దీనిలో ఏది 7 అంచెల్లో ఎలా ఉంది, డిస్టిలరీల రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అది నెంబర్ 1. ఆ తర్వాత నెంబర్ 2 వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఇతను తీసుకుంటాడు, హ్యాండ్లర్, మనీ హ్యాండ్లర్ అన్నారు. ఆ తర్వాత మనీ కొరియర్ అన్నారు. ఆ తర్వాత కోఆర్డినేటర్, అక్కడ మేనేజర్. ఇక్కడ దాకా కదిలింది. మేనేజర్ ఎవరు? రాజ్ కసిరెడ్డి, అది 5వ అంచెలో ఉన్నాడు అతను. అసలు 6వ అంచెలో పెద్దరెడ్డి కొడుకు అంటే ఈయన ఎవరు? మిథున్ రెడ్డి. ఇవాళ కదిలింది, 6 అంచెలు కదిలింది అనమాట. మిథున్ రెడ్డి వాళ్ళు వస్తున్నాడంటే మీరన్నట్టుగా అసలు మరి ఇది తీరం చేరుద్దా లేదా? అసలు తీరం ఏంటి? తాడేపల్లి తీరం చేరుద్దా? అవన్నీ ఎక్కడికి చేరాయి? తాడేపల్లి తీరం చేరుద్దా లేదా? అంతిమ లబ్ధిదారు ఎవరు? అది ఏది లాస్ట్ బెనిఫిషియరీ, అంతిమ లబ్ధిదారు ఇవాళ బిగ్ బాస్ అన్నారు. నిన్న సాయిరెడ్డి కూడా మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి ఏమన్నాడు, బిగ్ బాస్ గురించి మీకు తెలియదా అంటే మీకు తెలిస్తే నాకు చెప్పండి అంటున్నాడు. నేను పోయి వాళ్ళకి చెప్తా అంటున్నాడు. అంటే సాయిరెడ్డిలో గడుస్తాను ఆయన మాటలు. ఏది ఇక్కడ మీడియానే ఇలా ఆడుకున్నాడు, అక్కడ లోపల సిట్టాళ్ళని ఇంకెట్టా ఆడుకున్నాడు, అక్కడ లోపల కూడా ఆడుకుని ఉంటాడా? అంతే కదా. ఎందుకంటే సిట్ నేను చెప్పిన జవాబుల పట్ల సంతృప్తి చెందిందన్నాడు. కానీ మనకి మీడియా కథనాలు ఏంటంటే సిట్ చాలా అసంతృప్తిగా ఉందని, ఈయన ఇంకా ఎక్స్పోజ్ అవ్వాల్సినంత ఎక్స్పోజ్ కాలేదని. క్రమదశల్లో ఎక్స్పోజ్ అవుతున్నాడా, క్రమదశల్లో ఎక్స్పోజ్ చేస్తున్నాడా? విజయసాయిరెడ్డి లాస్ట్ టైం గుంటూరు వచ్చారు, సిఐడి విచారణకు అటెండ్ అయ్యారు. ఏదది కేవీ రావు, కాకినాడ సజ్జు, కాకినాడ పోర్టు పాయింట్ బ్లాంక్తో బెదిరించి 3,600 కోట్ల షేర్లు బదిలీ. దానికి కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అన్నాడు ఆ రోజు కూడా బయటకు వచ్చి. అంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఒక సాఫ్ట్ కార్నర్ ఉందా? లేదు, జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అంత సాహసానికి తెగించలేకపోతున్నాడా, ఇంకా కొంత భయపడుతున్నాడా, ఆ భయాన్ని క్రమదశల్లో అధిగమిస్తున్నాడా, భయపడుతున్నాడా, ప్రొటెక్ట్ చేస్తున్నాడా, అది అక్కడ మనం చూడాలా. ఇన్ ద మీన్ టైం వస్తుంది, ఇదంతా కూడా మనకి కొద్ది రోజుల్లో తెలిపోతుంది. ప్రొటెక్ట్ చేస్తున్నాడా, భయపడుతున్నాడా అంటే భయపడేవాడైతే ఇక్కడ దాకా రాడు, ప్రొటెక్ట్ చేసేవాడైతే ఇన్ని లింకులు కదిలించాడు. ఈ లింకులన్నీ కదిలిస్తున్నాడంటే అసలు ఇంజన్నే కదిలించడానికి ముందు పెట్టెలు కదిలిస్తున్నాడా? కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డే అని చెప్తున్నాడుగా. ఇక్కడ ఆగిపోవాలనేది విజయసాయిరెడ్డి ఉద్దేశం. లిక్కర్ మాఫియాలో మద్యం కుంభకోణం, దాన్ని అసలు మీడియాతో చెప్పాడు. దానికి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చినదేమో ఏ కేసు పైన, కేవీ రావు కేసు పైన వచ్చాడు. కానీ వచ్చి దేని గురించి మనతో మాట్లాడాడు? మీడియాతో లిక్కర్ గురించి మాట్లాడాడు, లిక్కర్ స్కామ్. అది మనం అడగకుండానే దాని గురించి చెప్పాడు. ఏది మద్యం మాఫియా సూత్రధారి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. అప్పటిదాకా కసిరెడ్డి రాజు ఎవరో తెలియదు. కరెక్ట్. దాన్ని పగలగొట్టింది
మరి విజయసాయిరెడ్డి ఒక రకంగా ఇది ఒక సర్జికల్ వార్స్గా చూడాలి. ఏది సర్జికల్ రైడ్స్ చేస్తున్నాడు, బాంబులు వేస్తున్నట్టుగా కనపడుతుంది మనకేది. దశల వారీగా పడుతున్నాయి ఈ బాంబులు కూడా. ఎవరు ఒక రకంగా కసిరెడ్డి రాజు మీద వ్యక్తిగత కక్ష ఏదో ఉన్నట్టు అనిపించింది నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడింది. ఇది స్కామ్ గురించి చెప్తున్నట్టు అనిపించలేదు. వ్యక్తిగతంగా కసిరెడ్డి రాజు చాలా ఏమంటాం క్రిమినల్ అనే పదాన్ని తెలివైన క్రిమినల్ అనేదో మాట్లాడారు ఆయన. అంటే వ్యక్తిగతంగా కసిరెడ్డి రాజు వచ్చిన 3 నెలలకి ఈ వ్యవహారం నుంచి విజయసాయి రెడ్డి తప్పుకున్నాడు. అంటే వాళ్ళిద్దరికి ఏమన్నా వ్యక్తిగతంగా ఉండడం వల్ల కేవలం కసిరెడ్డి రాజు మీదకే విజయసాయి రెడ్డి తోసేస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డిని సైడ్ చేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఇన్ ద సెన్స్ అంతిమ లబ్ధిదారు ఆయనే అయ్యుండొచ్చేమోనన్న చర్చలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం అంటే ఇంకా సాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమ సావలేదా? ఎందుకంటే నీ మనసులో నా మీద ప్రేమ ఇరిగిపోయింది, అందుకే ఇప్పుడు నీ మీద నాకు విరక్తి పుట్టింది అన్నాడు. అవును, ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద. అదేదో ట్రయాంగులర్ లవ్ స్టోరీ లాగా. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో అతను ప్రొటెక్ట్ చేస్తున్నాడా, దానికోసం కసిరెడ్డి రాజుని బలి పెడుతున్నాడా? మీరన్నట్టుగా ఇవాళ మాట్లాడిన సాయిరెడ్డి మాటల్లో కూడా మనకేం కనపడుతోంది? అతన్ని వైసీపీ పెద్దలే నాకు పరిచయం చేశాడన్నారు. ఎవరా పెద్దలు? మనకు తెలిసి వైసీపీలో పెద్దలు విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి. విజయమ్మని తీసేశారు ఆ పర్టికులర్ టైంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశాడనేది అన్యాపదేశంగా చెప్పాడు. నెక్స్ట్ కసిరెడ్డి రాజుని నేనే ప్రోత్సహించానన్నాడు. ఫస్ట్ ఎన్ఆర్ఐ వింగ్ అప్పచెప్పానన్నాడు. ప్రశాంత్ కిషోర్ ప్రోటోకాల్ చూడమన్నాను, సోషల్ మీడియా కూడా అప్పచెప్పాను. అతను ఇంత నన్నే మోసం చేస్తాడు అనుకోలేదు అన్నట్టుగా మామూలుగానే తెలివైన క్రిమినల్ సాయిరెడ్డి అనుకున్నాం. ఆడిటర్గా వచ్చి ఆయన ఏ విధంగా చివరికి ఆడిటర్ అసోసియేషన్ కూడా ఇతను మాకొద్దు, ఇతను రద్దు చేయమంది. ఏది? ఆ మద్రాస్ కౌన్సిల్. అలాంటిది ఒక తెలివైన క్రిమినల్ ఇంకొకరిని తెలివైన క్రిమినల్ అన్నారంటే కసిరెడ్డి రాజు ఇంక అంత తెలివైన క్రిమినల్లో. ఒకటి, కసిరెడ్డి రాజు పట్ల మీకు ఇతను ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందంటే వాటాల్లో తేడాలా? మనకు తెలిసేంటి కొన్ని మీడియా కథనాలు 20% కసిరెడ్డి రాజు తీసుకున్నాడని. ఈ అక్రమ వసూళ్ళు ఏది? మద్యం కేసుకి 250 నుంచి 400 వసూలు చేశారు, బీర్ కేసుకి 150 నుంచి 300 వసూలు చేశారన్న దాంట్లో అది రోజుకి 2 కోట్లు, నెలకి 60 కోట్లు. నీకు ఈ 4 ఏళ్ల 2 నెలల్లో 3113 కోట్లు వసూలు చేశారని ప్రభుత్వం కూడా వైట్ పేపర్లో చెప్పింది. అంటే ఆ వసూళ్లలో 20% అతను తీసుకున్నాడని. ఈ మొత్తం డిజైను, దీనికి సంబంధించిన పేటెంటు అంతా సాయిరెడ్డిది. ఈ వ్యూహం అంతా స్కెచ్ అంతా నెట్వర్క్ అంతా అల్లింది ఎవరు? సాయిరెడ్డి. ఇవాళ కూడా చెప్పాడు కదా, నిన్న సిట్తో కూడా చెప్పాడు, మీడియాతో కూడా చెప్పాడు. మీటింగ్లో ఉన్నమాట వాస్తవం. 2 మీటింగులు మీ దగ్గర జరిగినాయా లేవా అని వాళ్ళు అడిగారు. అడుగుతూ మా దగ్గర సమాచారం ఉందని చెప్పారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఒప్పుకున్నారని కూడా చెప్పాడు. ఇక ఇతను ఒప్పుకోక తప్పని పరిస్థితి సిట్టే కల్పించింది. అప్పుడు ఒప్పుకున్నాడు. ఏమని? జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్లో ఫస్ట్ భేటీ వాస్తవం. ఆ భేటీకి ఎవరెవరు వచ్చారు? మరి వాసుదేవరెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి, ఆ సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి రాజ్, మేమందరం పాల్గొన్నాం. అది కిక్ బ్యాక్స్ గురించా మీ దగ్గర చర్చ? కాదు, మేము మద్యం పాలసీ గురించి మేము చర్చించామన్నాడు. మద్యం పాలసీ గురించి చర్చించేటట్లయితే ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నటువంటి ఐఏఎస్లో ఎక్సైజ్ కమిషనర్గా పనిచేసినటువంటి వాళ్ళు, బెవరేజెస్, ఆ డిస్టలరీస్, ఆ ఐఏఎస్లు కదా ఉండాల్సింది. పాలసీ మేకింగ్ ఆడదు కదా. పాలసీ మేకింగ్ మిథున్ రెడ్డి ఏం చేస్తాడు, కసిరెడ్డి రాజు ఏం చేస్తాడు? ఎంపీ ఇంట్లో కూర్చొని మాట్లాడటం ఏంటి? నెక్స్ట్ రెండవ భేటీ విజయవాడ విల్లాలో జరిగిందా లేదా అని అడిగారు. జరిగింది, నిజమేనని ఒప్పుకున్నాను. దానికి ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వచ్చారా రాలేదా నాకు గుర్తులేదు. అంటే కొంత నిజం చెప్పాడు, చాలా దాచిపెట్టాడు అనేది వాళ్ళకి అర్థమైంది. ఎవరికి? సిట్టి వాళ్ళ అసంతృప్తిగా ఉందంటే కారణం అదే. ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దాంట్లో పాల్గొన్నారని వాళ్ళ దగ్గర సమాచారం. వాసుదేవరెడ్డి చెప్పారు. మరి ఫస్ట్ అప్రూవర్ వాసుదేవరెడ్డే కదా. అతను అప్రూవర్గా మారినాకే అతను రిలీవ్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మొత్తం వాసుదేవరెడ్డి గుట్టంతా ఇప్పిన నేపథ్యంలో
సాయిరెడ్డి కొద్దిగా ఇప్పుతున్నాడు, కొద్దిగా ఇంకా మూసే ఉంచుతున్న నేపథ్యంలో వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి రాలేదు, లేకపోతే ధనంజయ రెడ్డి రాలేదంటే మళ్ళా ఇంకో మాట అన్నాడంట. ఐ విల్ రీకలెక్ట్ అన్నాడంట. అంటే ఏంటి, నేను మళ్ళీ గుర్తు చేసుకుని చెబుతాను అనడం ద్వారా డేర్ జాలటం లేదా? గుర్తొచ్చినప్పుడు చెప్తా. అంటే డేర్ జాలటం లేదా? ఇంకా ధైర్యం పుంజుకుంటున్నాడా? ఓకే ఓకే ఓకే. దశల వారీగా ధైర్యం పుంజుకుంటున్నట్టుగా కనపడుతోంది మనకి. సాయిరెడ్డి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ మొదటి విచారణకి, రెండవ విచారణకి, మొదటి విచారణలోనేమో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. రెండవ విచారణలో మిథున్ రెడ్డిని ఫిక్స్ చేశాడు. ఏమని ఫిక్స్ చేశాడు? మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి రాజు నన్ను కలిశారు, వ్యాపారం చేసుకుంటామన్నారు, 100 కోట్లు ఇప్పించమన్నారు. మా వియ్యంకుడి కంపెనీ ఏది శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి నేను 100 కోట్లు 12% ఇంట్రెస్ట్కి ఇప్పించాను. అవి మళ్ళీ తిరిగి ఇచ్చారా అంటే ఏదో 60 కోట్లు ఇచ్చారు, ఇంకా 40 కోట్లు ఇంకా ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పాడు. అదాన్ డిస్టిలరీ తర్వాత ఇంకో డిస్టిలరీకి. అసలు ప్రశ్న సిట్ అడగాల్సింది, బహుశా అడిగింది కూడా ఏమై ఉంటుంది, అదాన్ డిస్టిలరీ ఎవరిది, దానికి మీకు ఏంటి సంబంధం? అడగకుండా ఈయన వదిలేస్తారా? పెనికే రోహిత్ రెడ్డి ఎవరు, రోహిత్ రెడ్డికి అదాన్ డిస్టిలరీకి ఏంటి లింకు, అది మీ బినామీయేయా? ఈ ప్రశ్నలన్నీ ఆయన బయటకు వచ్చి మనకు చెప్పాల, ఏది మీడియాకి. అసలు లోపల సిట్ అడిగిన ప్రశ్నలు ఈయన బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది. సహజంగా ఎవరు ప్రశ్నలు ఆన్సర్లు ఇంత క్షుణ్ణంగా చెప్పిన వాళ్ళని నేను ఎప్పుడు చూడలే. ప్రశ్న 1, ప్రశ్న 2, ప్రశ్న 3 నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా. అంటే కుండ బద్దలు కొడుతున్నాడు. కుండ బద్దలు కొట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా బద్దలు కొడుతున్నాడు. మళ్ళీ ఈయన కుండ బద్దలు కాకుండా అంటే అది కూడా చాలా ఒడుపుగా బద్దలు కొడుతున్నాడు, చాలా కొంచెం సున్నితంగా బద్దలు కొడుతున్నాడు, చూసుకుంటున్నాడు ఎంతవరకు పగిలిందో కూడా చూసుకుని మెల్లగా కొట్టుకుంటూ వస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మిథున్ రెడ్డిని ఫిక్స్ చేశాడు అన్నది అదే. ఈరోజు మిథున్ రెడ్డి వచ్చారు, ఆయన నిన్న హైకోర్టుకి వెళ్ళారు, ఏదో ఆడియో వీడియో రికార్డింగ్ అడిగారు, హైకోర్టు సుతరాము ఒప్పుకోవాలి. మీరు చూసినట్లయితే గోపి, కోర్టులు చాలా కన్నెర చేస్తున్నాయి. ఏది అసలు కొద్దో గొప్ప నీకు ఆ సోషల్ ఆ సైకోల పట్ల ఏమన్నా కొంచెం ఇదిగా చూస్తున్నాయి, కానీ అప్పుడప్పుడు చాలులే పడ్డ శిక్ష అని వదిలేస్తున్నాయి. కానీ అవినీతి పైన ముందస్తు బెయిల్కి వెళ్ళినా, బెయిల్ అడిగినా తిరస్కరణే మనం చూసాం. హైకోర్టు తిరస్కరించింది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, వెళ్ళి కోఆపరేట్ చేయమని. ఇది సుప్రీంకోర్టు అప్పటిదాకా అరెస్ట్ చేయొద్దాను. కోఆపరేట్ చేయకపోతే, ఇన్వెస్టిగేషన్కి మీరు గనక సహకరించకపోతే నేను ఆపలేనాను. ఇప్పుడు ఇతను వెళ్ళాడు, ఎవరు, కసిరెడ్డి రాజు మళ్ళా ముందస్తు బెయిల్. ఇంకా వాళ్ళు తీర్పు చెప్పేదాకా మనం ఆగాల, మనమే చెప్పేయచ్చు, ఏది తిరస్కరణ. వెంటనే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు, డ్రాగాన్. అదే వాళ్ళు అన్నది, సాయిరెడ్డి గారు అన్నది, చాలా ఇంటెలిజెంట్ క్రిమినల్ అని. అంటే వీళ్ళు ఎలా ఈ కేసుని డ్రాగాన్ చేస్తున్నారు, అంటే ఎలా లాగుతున్నారు చివరిదాకా, ఏదో కలాయపన చేయాలని. ఇప్పుడు మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ ఎలా ఉండబోతుంది? ఆయన బయటకు వచ్చి మీడియాతో మిథున్ రెడ్డి బహుశా అంత మాట్లాడకపోవచ్చు, విజయసాయి రెడ్డి మాట్లాడినంత మాట్లాడకపోవచ్చు ప్రెస్ మీటింగ్. మాట్లాడకపోయినా ఓపెన్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు 100 కోట్లు తీసుకున్నావా లేదా? 100 కోట్లు తీసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? నీకు పెట్టుబడి పెట్టే అంత స్థాయి ఆయనకుంటే ఉండొచ్చు, కానీ పెట్టించుకునే స్థాయిలో నువ్వు లేవు. నువ్వు పెద్దిరెడ్డి కొడుకువి. అవును కదా. ఎక్కడ చూసినా 1000 ఎకరాలు 100 ఎకరాలు, రేణిగుంట, తిరుపతి, మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, రాయలసీమ మొత్తం వీళ్ళదే కదా. కొన్ని వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంకే వీళ్ళకు ఉన్నది. పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ అన్ని సంస్థలు. మీరు ఆఫ్రికాలో కూడా చేస్తున్నారు కదా వ్యాపారం. అంటే శరత్ చంద్రారెడ్డికి ఏమి తగ్గేదేమి లేదు కదా. లేదు, సజ్జల శ్రీధర్ రెడ్డి. ఎవరితో శ్రీధర్ రెడ్డి? ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ అల్లుడు ఎస్పీవై రెడ్డి. నంది పైపులు, ఆయనకున్న వ్యాపారాలు. అంటే అతను 100 కోట్లు అడుగుతాడా శరత్ చంద్రారెడ్డి దగ్గర? అఫ్కోర్స్ శ్రీధర్ రెడ్డి కొంత దెబ్బతింటే అప్పుల పాలైతే అప్పుల పాలై ఉండొచ్చు, కానీ 100 కోట్లు వాళ్ళకి ఏ బ్యాంక్ అయినా ఇస్తుంది. అంత పలుకుబడి, అంత పరపతి ఉన్నటువంటి వీళ్ళు సాయిరెడ్డిని అడగటం ఇప్పించమని, శరత్ చంద్రారెడ్డి ఇవ్వటం 100 కోట్లు. అంటే ఇది 100 కోట్ల 1000 కోట్ల? అంటే జనరల్గా ఏంటంటే విజయసాయి రెడ్డి భాషలో
టన్నులు లెక్క చెప్తాడు. మనకి పాత సిబిఐ, ఈడీ కేసులు గుర్తొస్తాయి. ఏదో కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. 5 టన్నులు జేఆర్‌కి ఇచ్చారంటారు. అంటే అప్పుడు ఏదో సిబిఐ లక్ష్మీనారాయణ జేడీ ఏమని చెప్పాడు మనకి, టన్ను అంటే అది ₹1,00,00,000 ఎంతో చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ 100 టన్నుల ఆ కోడ్ భాషలో మనం మాట్లాడాలనుకుంటే ఇవాళ 100 కోట్లు కాదు, ఇది 1000 కోట్ల. ఎందుకంటే 100 కోట్లతో నీకేమొచ్చింది? డిస్టిలరీలు మీరు కబ్జా చేశారు, మీరే బ్రాండ్లు తయారు చేశారు. జే బ్రాండ్స్ సృష్టికర్త మిథున్ రెడ్డి. ఇక్కడ కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డా? కాదు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది, ఇక్కడ మనం విశ్లేషించాల్సింది కర్త జగన్ రెడ్డి, కర్మ మిథున్ రెడ్డి, క్రియ కసిరెడ్డి రాజు. ఓహో, ఇటు నుంచి వెనక నుంచి. ఓకే. మొత్తానికి కర్త ఎవరు? ఈ లిక్కర్ స్కామ్ మొత్తానికి కర్త జగన్మోహన్ రెడ్డి. కర్మ చేసింది అంటే యాక్షన్ ప్లాన్, చర్య ఎవరు నడిపిందంతా మిథున్ రెడ్డి అని కనపడతాను. మొత్తం డిస్టిలరీలు కబ్జాలు చేయటం కానీ, ఇది జే బ్రాండ్లు తయారు చేయటం కానీ, వాటిని సరఫరా చేయటం కానీ, వాటిని డిస్టిలరీలు 6 డిస్టిలరీలకే నీకు 63% ఆర్డర్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ దగ్గర మళ్ళీ వసూళ్ళు తీసుకోవటం కానీ, అదే ఏదో రోజుకు 2 కోట్ల చొప్పున. అంటే ఈ డబ్బుతో వీళ్ళు సినిమాలు తీశారని. అది క్రియ. ఎవరు క్రియ? ఎవరు? కసిరెడ్డి రాజు. అతనే ఇవాళ ఏదో అతని జాబితా కూడా రిలీజ్ చేశాడు సాయిరెడ్డి సిట్తో. ఒక 4-5 అతని ప్రధాన అనుచరుల పేర్లు కూడా చెప్పాడు. ఎవడు చాణక్య రాజు అని, ఇంకెవరో రకరకాల పేర్లు. వాళ్ళ కోసం కూడా వేట నడుస్తున్నట్టుంది. ఇప్పుడు కసిరెడ్డి రాజు ద్వారా క్రియ ఏది? వచ్చిన లాభాలను వీళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టారు, హాస్పిటల్స్లో పెట్టారు. కసిరెడ్డి రాజు భార్య ఎవరో దివ్యారెడ్డి, ఆరేటో హాస్పిటల్స్ అనుకుంటాను. దానిపైన కూడా రైట్స్ జరిగినాయి. అతను ఎవరో జితేందర్ రెడ్డి, అతని కూడా అన్నీ తీసుకున్నట్టున్నారు. తనిఖీలు, సోదాలు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, మొత్తం వేట జరిగింది. 15 బృందాలు హైదరాబాద్ అంతా గాలించాయి. ఎక్కడికక్కడ మనం చూసాం. అటు జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, ఇటు నానక్రామ్ కూడా కావచ్చు, అటు మంచిరేవుల వాళ్ళ అత్తమామల ఇల్లు కానీ, ఎక్కడో శివారులో ఉన్నాడు ఫామ్ హౌస్లో అంటే అక్కడ పోయి పడ్డారు జంపు. అక్కడ లేడనుకుంటా, కానీ మంచి లగ్జరీ కార్ ఒకటి దొరికినట్టుంది. 1,33,00,000 అంట. అదేదో సినిమా కూడా తీశాడంట, స్పై అని. అంటే నిఖిల్ కూడా మధ్యం డబ్బు అందినట్టుంది. ముమ్ముట్టికి అందిందన్నారు. ఆ యాత్ర సినిమాలో అప్పుడు మనం చూసాం. 50 లక్షల ఏదో పాపం ముమ్ముట్టి. ఈ డబ్బు ఇటువంటి డబ్బు అని అతను అనుకుని ఉన్నాడు. ఇవాళ నిఖిల్కి వాళ్ళ మధ్య డబ్బు. అంటే కొంతమంది హీరోలకు కూడా అడ్వాన్స్లు ఇచ్చారు. తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళకి. కొంతమంది హీరోలకు కూడా అడ్వాన్స్లు ఇచ్చారన్నారు. అసలు ఈయనే స్టోరీ రైటర్ అంట. ఎవరు? కసిరెడ్డి రాజు. అసలు తీసిన సినిమా కూడా ఏదో సుభాష్ చంద్రబోస్ సినిమా. అంటే దేశభక్తి బాగా మెండుగానే ఉన్నట్టుంది. ఇవాళ కసిరెడ్డి రాజు నీకు క్రియ, ఆ తర్వాత కర్మ చేసింది మిథున్ రెడ్డి. అయితే దీనికి కర్తగా జగన్ రెడ్డి కనపడుతున్న నేపథ్యంలో మీరన్న ఈ మద్యం తుఫాన్, ఈ లిక్కర్ తుఫాన్ ఏ తీరం చేరుద్ది? తాడేపల్లి తీరం చేరుద్దా? మిథున్ రెడ్డి విచారణ వరకు కొంత వెయిట్ చేస్తే ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందేమో కదా. మిథున్ రెడ్డి ఎలా ఓపెన్ అవుతాడు, ఏమవుతాడు? కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ స్పష్టంగా విమర్శలు సాయిరెడ్డి పైన. మిథున్తో పాటు వచ్చాడు అతను కూడా విచారణకు. అతను లోపలికి వెళ్ళాడు, ఇతను బయట ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? చంద్రబాబు స్క్రిప్టే సాయిరెడ్డి చదివాడు అని. ఈరోజు సాక్షిలో కూడా అదే వచ్చిందిగా, ఏదో బేతాళ కుట్ర అని, లేకపోతే పేరున అని నిన్న అదే మాట్లాడాడు. చంద్రబాబు స్క్రిప్ట్ సాయిరెడ్డి చదువుతున్నాడంటే నిన్నటిదాకా జగన్ చదివినాడు, ఇప్పుడు చంద్రబాబు చదువుతాడా? అంటే సాయిరెడ్డికి విలువలు ఏమున్నాయి, విశ్వసనీయత ఏముంది అంటున్నాడు. నిన్నటిదాకా నంబర్ 2, ఇప్పుడు నంబర్ 2000 అంటున్నాడు సాయిరెడ్డి. వీళ్ళందరినీ నేనే తెచ్చానంటాడు. అంటే 2వ స్థానంలో ఉన్న సాయిరెడ్డి 2000 స్థానంలోకి పడిపోయిన ఆ విరక్తి వల్ల వచ్చిన విధ్వంసం. దీన్ని ఎలా చూడాలి? ఏదో భక్తి గౌరవం వల్ల వచ్చిన ప్రేమ ఏదంటాడు. అట్లా ఇప్పుడు ఈ విధ్వంసం ఎక్కడ దాకా వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అవుతాడా లేదా? బిగ్ బాస్ ముసుగు తీసేది ఎవరు? ముసుగు తీస్తారు, బయటకు వస్తాడు అని అనుకోగలమా? అంటే ఇక మిథున్ రెడ్డి ఓపెన్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందా?
అంటే మనకి జనరల్గా ఇంటెలిజెన్స్ కావచ్చు, ఏసీబీ కావచ్చు, సిఐడి కావచ్చు, నీకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఏవి ఇంత పకడ్బందీగా, ఉమ్, ఇంత లోతుగా, ఇంత స్వల్ప కాలంలో ఇలా తవ్వివేయటం అనేది మొదటిసారి చూస్తున్నాం. ఉహు, సిట్ దర్యాప్తు ఉమ్, అసలు ఇక్కడ దాకా తీసుకురావడం అనేది నిజంగా అది ఊహించని అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిట్ ఛేదిస్తుందనే మనకి నమ్మకం కలుగుతోంది.